అమెరికా భారత్ మీద ఈ మధ్యన తెలివిగా ఏడవడానికి కారణం ఏంటంటే ఈ దేశంలోకి పలు సంస్థలు వస్తూ ఉన్నాయి. చైనాని దెబ్బకొట్టి చైనా సంస్థల్ని అమెరికాకి పెట్టుబడుల వైపుకి, యూరప్ దేశాలను అట్లాగే దెబ్బకొట్టి నిదానంగా యూరప్ దేశాల్లో కార్మిక ఉద్యమాలు అవి రెచ్చగొట్టి అక్కడ హక్కులు పెంచి ఆ హక్కుల ప్రకారం అక్కడ గనక జీతాలు ఇస్తే ఆ హక్కుల ప్రకారం వాళ్ళని చూసుకుంటే కనుక అక్కడ బోల్డ్ అంత కాస్ట్ అవుతుంది. తద్వారా అవి అమ్ముకోలేరు. దాంతో ఆయా కంపెనీలన్నీ అమెరికాకి వలస వెళ్ళేలా చేసి యూరప్ దేశాలని తన మీద ఆధారపడేలా చేసినటువంటి తెలివైన ఎత్తుగడ అమెరికాది. అలాగే చైనాను కూడా చేద్దాం అనుకుంది. అయితే చైనా దగ్గర చీఫ్ లేబర్ అయ్యేటప్పటికి వెళ్ళట్లేదు. దాంతో భారత్ని ప్రోత్సహించింది. భారత్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు ప్రోత్సహించింది. యాపిల్ లాంటి సంస్థలు ఇండియాకు వచ్చినాయి. ఇండియాలో ఇప్పుడు చీఫ్ అండ్ బెస్ట్గా మెన్ను దొరుకుతున్నారు. అట్లాగే మంచి ఉత్పత్తి కూడా అవుతుంది, నాణ్యమైన ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది, అమెరికాకి కడుపు మండిపోతుంది. ఎందుకంటే అక్కడికి వస్తుంది ఏది, ఈ కంపెనీల ద్వారా తమకి ఆదాయం వస్తుంది అనుకుంటే భారత్ దగ్గరికి ఆదాయం వస్తుంది. ఈ కంపెనీలు ఇండియాలో పెట్టి హెడ్ క్వార్టర్ అమెరికాలో పెడతాయి అనుకున్నారు. క్రమంగా అవి తేడాలు వస్తున్నాయి. ఇప్పుడు యాపిల్ సంస్థకు వచ్చేటప్పటికి నిదానంగా అమెరికాలో ఉన్నటువంటి స్టాఫ్ను తగ్గించుకుని ఇండియాలో పెంచుకుంటుంది. లేటెస్ట్గా 600 మంది అమెరికన్ స్టాఫ్ను తొలగించింది. మొన్న మధ్యన గుర్తుంది కదా, చిన్న చితక దేశాల గురించి అమెరికాకి సంబంధించిన కొందరు వ్యాపారవేత్తలు మాట్లాడినటువంటి మాట ఏంటంటే, అమెరికాలో $1,00,000 దొరికితే మనకిక్కడ అది 10 మంది దొరుకుతారు. ఒక్క మనిషి అక్కడ దొరికితే మనకిక్కడ 10 మంది దొరుకుతారు. కాబట్టి ఇది మన దేశాన్ని ఇప్పుడు దెబ్బతీయాలనేటువంటి కుట్ర ప్రయత్నిస్తున్నారు. అది పక్కన పెడితే యాపిల్ అన్నటువంటిది ఇప్పుడు ఉద్యోగాల తొలగింపు అమెరికాలో చేయడం అన్నటువంటిది కీలక అంశం అవుతోంది.